10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమం శనివారం కాకినాడలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాకినాడ పిఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న స్పాట్ వాల్యుయేషన్ వద్ద విద్యాశాఖ పాఠశాల ఉప కమిషనర్ రాజశేఖర్ మాట్లాడుతూ మే 31, జూన్ 1, 2 తేదీలలో 3 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎస్ఎస్సి 2025 స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందండి. ఇవాళ రేపు ఎల్లుండి అంటే 31st, 1st, 2nd 3 రోజులు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన అందరు ఏఈలు, సిఈలు, స్పెషల్ అసిస్టెంట్లు అందరూ కూడా రిపోర్ట్ చేశారండి. సో స్మూత్గా జరుగుతుంది. ఎస్ఎస్సికి సంబంధించి 12,554 స్క్రిప్ట్లు వచ్చాయండి. మొత్తం 1T, 2T, 3T, 9H, 15A, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్లో పిఎస్, ఎంఎస్, సోషల్ స్టడీస్ మొత్తం అన్నీ కలిపి 12,554 స్క్రిప్ట్లు వచ్చాయండి. సో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిందండి. సో ఆల్రెడీ మనము ఇవాళ పేపర్స్ అన్నీ కూడా ఇచ్చేసామండి. ఆన్సర్ పేపర్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అన్నీ కూడా అందరినీ కూడా అండర్ వాల్యూ చేయకుండా జాగ్రత్తగా దిద్దమని చెప్పామండి. అలాగే ఎందుకంటే ఇంతకుముందు మన జిల్లాలో రాలేదు కానీ వేరే జిల్లాలో వచ్చినట్లుగా ఎక్కడా కూడా మనకి రీవెరిఫికేషన్లో తేడాలు కానీ అలాంటివి ఏమీ రాకుండా స్పెషల్ స్టేషన్ని జాగ్రత్తగా ఒకదానికొకటి ఇది కాకుండా అన్నీ కూడా కరెక్ట్గా 1కి 2 సార్లు లెక్కేసి ఏ ఒక్కటి కూడా ప్రాపర్గా చేసి ఎక్కడ మన జిల్లాకి ఏ చెడ్డ పేరు రాకుండా తీసుకురావాలనేసి మొత్తం అందరికీ కూడా క్లాసెస్ తీసుకొని చెప్పడం అయింది. ఓకే, ఈ 12,554 స్క్రిప్ట్లు కూడా మన కాకినాడ జిల్లాకి వచ్చిన స్క్రిప్ట్లు మాత్రమే. ఆ 7 సబ్జెక్టులు 7 జిల్లాల నుంచి మనకు వచ్చాయండి. ఈ 7 జిల్లాల నుంచి వచ్చినవి కూడా మనం జాగ్రత్తగా తీసి అన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసి ఎక్కడా కూడా ఏ ఒక్క అంటువాడి ఇన్సిడెంట్కి తావు లేకుండా దీన్ని చేస్తామని చెప్తున్నాను. నా పేరు రాజశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్. నమస్కారం అండి. ఈరోజు మన పిఆర్ గర్ల్స్ హై స్కూల్లో ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ క్యాంపస్లో ఎస్ఎస్సి రెగ్యులర్తో పాటు ఓపెన్ స్కూల్ ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఎస్ఎస్సి రెగ్యులర్కి అయితే 12,554 స్క్రిప్ట్లు మనకి ఇక్కడ వాల్యుయేషన్కి రెడీ అయినాయండి. అలాగే డీకోడింగ్ చేయబడ్డాయి. అలాగే దీనికి సంబంధించి దాదాపుగా 150 మంది ఏఈలు కానీ, సిఈలు కానీ, స్పెషల్ అసిస్టెంట్లు కానీ అపాయింట్ చేయబడ్డారు. వారందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే స్పాట్ వాల్యుయేషన్ అనేది ప్రారంభమైంది. అలాగే ఏఈలకి, సిఈలకి కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీవెరిఫికేషన్ కానీ, రీకౌంటింగ్ కానీ అవకాశం లేకుండా ఏమైనా కరెక్షన్స్కి తప్పిదాలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. మొన్న మార్చిలో జరిగిన ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ సంబంధించి మా జిల్లాకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవు. రీకౌంటింగ్ కూడా, రీవెరిఫికేషన్లో కూడా చేంజెస్ కూడా చాలా తక్కువగా వచ్చినాయి. కనుక మా జిల్లాకు సంబంధించిన ఇక్కడే స్పాట్ వాల్యుయేషన్ సంబంధించిన ఉపాధ్యాయులు ఎటువంటి తప్పిదాలకి అవకాశం లేకుండా చేసి ఉన్నారు. మేము మా జిల్లా తరఫున మా ఉపాధ్యాయులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్లో కూడా ఎటువంటి తప్పులకి లేదా రాంగ్ కూలికలు కానీ, తీసివేతల్లో కానీ, లేదా పోస్టింగ్స్లో కానీ ఏమీ తప్పిదాలకి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పూర్తి విజయవంతంగా ఈ క్యాంప్ని కూడా 3 రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా జరుగుతుంది. కాబట్టి మేము అన్ని సకల జాగ్రత్తలు తీసుకున్నాము. సకల నిబంధనలు కూడా ఏఈలకి, సిఈలకి ఇవ్వడం అనేది జరిగింది. క్రికెట్ ప్రేక్షకులకు ఐపీఎల్ మ్యాచ్ల కోసం ప్రత్యేక స్క్రీన్లతో ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ఆపరేషన్ మేనేజర్ ఆల్విన్ గైక్వాడ్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్క్రీన్పై వీక్షించే ప్రేక్షకుల నిమిత్తం తీసుకున్న చర్యలను వివరించారు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఐపీఎల్ క్వాలిఫై ఫైనల్ మ్యాచ్ల వీక్షణ కోసం కాకినాడలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశామని అన్నారు. జూన్ 1వ తేదీన పంజాబ్, ముంబై జట్ల మధ్య జరిగే క్వాలిఫై మ్యాచ్తో పాటు 3వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్లు ఎంతో ప్రాచుర్యం పొందాయని, అందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కృషితో ఈ స్టేడియంలో ప్రచార వేడుకలను స్క్రీన్లపై ఏర్పాటు చేశామని అన్నారు. ఎంపీ సానా కాకినాడలో స్టేడియం ఏర్పాటుకు, క్రీడా అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రతిభగల యువత నైపుణ్యాభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జూన్ 1, 3వ తేదీన జరిగే మ్యాచ్లు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతున్నాయని అన్నారు. ఈ సమావేశం అనంతరం జెర్సీని ప్రారంభించారు. సానా సచివాలయం మీకు అభినందన ప్రత్యేకంగా మీడియా వారికి తెలియజేస్తూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక కాకినాడ నగరాన్ని ఎంచుకుని మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్కి సంబంధించి ఈ యొక్క ఈవెంట్ని ఏర్పాటు చేశారు. 1వ తారీఖున జూన్ 1న ఎలిమినేటర్ మ్యాచ్ని, 3వ తారీఖున ఫైనల్ మ్యాచ్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ప్రోత్సాహనిస్తున్న జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఎస్పీ గారికి మరియు ఇతర ఫైర్ అధికారులకి, జిల్లా క్రీడాకార అధికారులందరికీ, సంబంధిత అధికారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు అయితే ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఏ విధంగా మా సపోర్ట్ మీకు కావాలని చెప్పి ఆయన పలుసార్లు మాకు సంబంధించిన వేదికలు కూడా అందజేశారు. దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకునే విధంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అందరి యొక్క అభిమానాన్ని తీసుకుంటూ ఈ ఈవెంట్ ఏర్పాటు చేశాం. ఒక విషయంలో చెప్పాలంటే ఇది చాలా క్లిష్టమైనది, చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇది సానా సతీష్ బాబు గారు రాజ్యసభపైనటువంటి ఈ కాకినాడ నగరం మీద ఎంతో ప్రత్యేకమైన అభిమానం, శ్రద్ధ, ఒక ఆలోచన ఆయనకు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ యువతలో జోష్ నింపాలి, క్రీడానగరంగా ఇది పెంపొందించాలి. ఇక్కడ స్టేడియం ఏర్పాటు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. గత నెలలోనైనా స్టేడియంకి వెళ్ళినప్పుడు స్టేడియం గురించి ఏర్పాట్లు, స్టేడియం ఎక్కడ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి ఎంపీ ఈ కాకినాడలో ఈ నగరాన్ని క్రీడా నగరంగా మార్చి ఇక్కడ యువతకి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా వారిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేశారు. దీని విధంగా మేము వాస్తవం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఈవెంట్ ఐపీఎల్ ఈవెంట్ అనేది బీసీసీఐ ఆధ్వర్యంలో నడుస్తున్నది. బీసీసీఐ ప్రతినిధులు గత 10 రోజుల మట్టి ఇక్కడ శ్రమిస్తున్నారు. సెట్ కూడా ఏర్పాటు చేశారు. 10,000 మందికి పైగా అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారి కాబట్టి మాకు దీని మీద కొంత కొత్తగానే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎంపీ గారు కూడా ఈవేళ సీఎం గారు టూర్లో ఉన్నారు. ఆయన దీని మీద కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. బీసీసీఐ వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా యొక్క యంత్రాంగాన్ని మేము సమన్వయం చేసుకుంటూ ఈ ఈవెంట్ ముందుకు తీసుకువెళ్తున్నాం. మీరు ఇస్తున్న మీడియా వారు, ముఖ్యంగా కాకినాడ నగరంలో మీడియా వారు క్రీడల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఏ ఈవెంట్ అయినా సరే క్రీడల పట్ల మీడియా వారు చూపించిన శ్రద్ధకి మేము మరింత అభిమానాన్ని మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.